హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ముక్కు చెవులు కుట్టించుడు అయిపోయిన తర్వాత ఫంక్షన్ రోజు ఆ రోజు అక్కడనే ఉన్నాం. మళ్ళీ తెల్లారద్దాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ ఊకే కలుస్తామా అందరం ఒకసారి, ఇంకా రేపు పొద్దున పోయారు ఉండురు అని అంటే ఇంకా ఆ రోజు అక్కడనే ఉన్నాం. ఇంకా మళ్ళీ తెల్లారి అయితే వచ్చినాం. ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం నల్ల డబ్బా అయితే మొత్తం బలిగిపోయింది. ఆ గోడ మీద పోయేటప్పుడు ఇంకా మేము పోయిన తర్వాత గాలి ద్వారం వచ్చిందట. ఇంకా ఆ గాలికి గోడ మీద ఉన్న డబ్బా కాస్త కింద పడి పలిగిపోయింది. పోయేటప్పుడు డబ్బాని కింద పెట్టిపోయినా బాగుండు అనిపించింది. ఇంకా ఎందుకంటే అది నాకు మంచిగా పనికైతే యూజ్ అయ్యేది. చెద్దర్లు ఇంకా లావు చెద్దర్లు విండడానికి, ఇంకా బట్టలు విండడానికి అదైతే నాకు మంచిగా యూజ్ అయ్యేది. కానీ మళ్ళీ ఎవరన్నా అమ్మే వాళ్ళు అత్తే కొనుక్కోవాలబ్బా ఒకటైతే. ఆ డబ్బాకే ఇంత ఫీల్ కావాలని అనుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర ఉన్న వస్తువు మనకు ఉపయోగపడుతుందంటే చిన్నదో పెద్దదో ఇన్ని రోజులైతే నాకు పనిలా ఉపయోగపడింది కదా, అది ఇప్పుడు పలిగిపోయి పనికి రాకుండా అయింది కదా, అందుకే అనిపించింది. ఇంకా మేమైతే మంతి నుండి మబ్బుల 5 గంటల బస్కి అయితే వచ్చినాం. అక్కడ నుండి 5 గంటల బస్సు ఉంటే ఆ బస్కి అయితే బయలుదేరి ఇంటికి వచ్చినాం. మేము వచ్చేసరికి 7:30 8 ఆ టైం అయితే అయింది. ఇంకా రాగానే ఇంటికి వచ్చేటప్పుడు రోడ్ పైన షాప్లో ఇంకా పాల ప్యాకెట్, ఎగ్స్ అయితే తీసుకొచ్చుకొని ఉండే. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి అంత దూరం మళ్ళీ పోయి ఎవరు తీసుకొస్తారని రాగానే తీసుకొచ్చి ఉండే. అయితే మేము ఊరికి పోయిన తర్వాత గాలి ద్వారం వచ్చిందని చెప్పిన కదా, ఇంకా ఇల్లంతా మొత్తం దుమ్ము ధూళిలాగా అయితే ఉంది. ఇంట్లో ఇంకా అటు ఇటు నడుస్తూ ఉంటే కూడా కాలుకంతా అంటినట్టు అయితే ఏర్పడి ఉండే. ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు బౌళ్ళు అన్ని బయటేసిన తర్వాత గ్యాస్ బండి అయితే మొత్తం దుడిచేసుకుందాము ఇంకా ఊడుతా అని చెప్పి ఫస్ట్ అంట్లో గిన్నెలు మొత్తం ఒక దానిలో డబ్బాలు అయితే వేసి బయట వేసిన. మొత్తం ఏ ఊరికి వెళ్ళినా ఒక రోజైనా 2-3 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చినా నేనైతే ఇంట్లో అంట్లు గిన్నెలు అన్ని తోమేసి బట్టలు విండేసి పోతా. ఇంకా వచ్చేవరకు మా ఆయన మొత్తం నేను ఎట్లా పని అంతా నీట్గా చేసి పెట్టి పోతాను. మళ్ళీ నాకు నేను తిరిగి వచ్చేసరికి నాకు డబల్ పని అయితే చేసి తయారు చేసి పెడతాడు. కానీ ఈసారేమో కొంచెం వంట అయితే చేసుకోలేదు, పార్సల్ కట్టించుకొని తిన్నాడట. కానీ బట్టలు అయితే బాగా ఇప్పేసి పెట్టుండే. వంట కనుక చేసినట్లయితే ఉంటే ఇంకా గిన్నెలు బౌళ్ళు అంటే ప్లేట్లు అవి ఇవి బాగా పడేటివి. ఈసారేమో వంట వేయలేదు, ఇంకా బట్టలు అయితే అక్కడ ఉండే. ఇక అవే గిన్నెలు ఉండే, ఇంకా అవి మొత్తం అన్నీ బయటేసి మొత్తం గ్యాస్ బండ ఇల్లు మొత్తం ఊడ్చేసి అదంతా తుడిచేసిన. మొత్తం దుమ్ము ఉన్నదంతా తుడిచేసి పిల్లలకైతే ఛాయ్ పెడుతున్నా. పిల్లలు కొంచెం అన్నం కూర అయ్యేసరికి లేట్ అవుతుంది. అప్పటికే 8 అయింది కదా, 8 అయింది. మళ్ళీ ఆకలి అంటారని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళకు ఛాయ్ పెట్టిద్దామని ఛాయ్ పెడుతున్నా. ఇంకా తెచ్చిన ఎగ్స్ ఏమో ఇంకా ఒక గంజులు అయితే వేసి పెట్టిన. ఉప్పేసి కనుక ఉడకబెట్టినట్లయితే మంచిగా పొట్ట అయితే వస్తాయి. అయితే ఈ గ్యాస్ ఒక్కటే వస్తుందబ్బా, ఇంకోటి అయితే వస్తలేదు. ఇంకా ఏ వంట చేసినా దీని ఒక్కదానిపైనే వేయాలి. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కూడా. నేను కనుక కొంచెం లేచినట్లయితే ఉంటే వంట లేట్ అవుతుంది. అదే స్కూల్ కనుక ఉన్నట్లయితే ఉంటే కొంచెం పొద్దున్నే లేస్తా, లేట్గా అయితే లేవను. ఎందుకంటే ఇంకొకటే పొయ్యి మండుతుంది కాబట్టి పొద్దున్నే లేచి ఇంకా టక్క వంట అయితే చేసేస్తాం. మళ్ళీ లేట్ అయితే ఇంకా వ్యాన్ అయితే ఆగదు కదా, ఇంకా అందుకని అది రిపేర్ చేపిద్దాం అనుకున్న ప్రతిసారి ఇంకా అంటే కొత్తది తీసుకుందామన్న ఆలోచన అయితే ఉండే. ఇది చిన్నగా ఉంది కదా పొయ్యి, గిన్నెలు గిట్ల ఏమన్నా గ్యాస్ పైన పెడితే కిందికి ఇంకా పొయ్యి కానినట్టు ఉంటున్నాయి. ఇంకా దానికి గిన్నెకు దగడైతే తొందరగా అంటుతలేదు. ఇంకా కొంచెం మంట హైట్స్లో ఉంటే మంచిగా తాకుతుంది కదా, కొంచెం హైట్ ఉండేటివి తీసుకుందాం, పెద్ద పొయ్యి తీసుకుందాం అన్న ఆలోచన అయితే ఉంది. అందువల్ల కూడా దాన్ని అయితే రిపేర్ చేపియలేదు. దాన్ని చేపించుడు అయితే లేదు, ఇటు కొత్తది తీసుకున్నాడు అయితే లేదు, రెండు అయితే లేదు. ఇంకొక దాని మీదనే వంట అయితే చేసుడు అవుతుంది. ఇంకా అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా గిన్నెలేమో బాగా లేవని చెప్పింది. మళ్ళీ ఇన్ని బోల్ దుమ్ముతుంది ఏంటి అనుకోకండి, ఎందుకంటే దుమ్ము వారింది, అంత దుమ్ము ఉందని చెప్పిన కదా. ఇంకా అందులో కొన్ని ప్లేట్లు గిన్నెలు గంజులు అందులో నీళ్ళుండి నీళ్ళలో అవి దుమ్ము పడ్డట్టుంది. అవి నీళ్ళు ఆరిపోయి అంత దుమ్మంతా గట్టిగా ఎండిపోయినట్టు అయితే ఉండే. ఇంకా అవి నాకు మంచిగా అనిపించక మళ్ళీ కడుగుదామని చెప్పి ఇంకా దుమ్ము వారిని అన్ని ఇంకా ఉన్నాయి లేని అన్ని తీసుకొచ్చి ఇంకా బయటేసి తోముదామని తోముతున్నా. ఇంకా మొత్తానికి ఛాయ్ అయిన తర్వాత బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్న. పిల్లలకు వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళకు ఛాయ్ పోసిచ్చి ఇంకా నేను కూడా కక్కుర్తిగా 4 తీసుకొని తిన్నా. ఎందుకంటే 8 అయిపోయింది, కొంచెం లాంగ్ జర్నీ చేసి వచ్చిన కదా, కొంచెం కడుపులో ఆసరు ఉంటే ఈ పని అంతా వేసుకుంటా అని చెప్పి వాళ్ళ దగ్గర 4 బిస్కెట్లు తీసుకొని ఇంకా తిన్నా. నేను పెద్దగా ఛాయ్ తాగేటప్పుడు బిస్కెట్లు అయితే ఎక్కువ తిన్నాను, నాకు అలవాటు ఉండదు. కాకపోతే ఎప్పుడైనా షాప్కి పోయినప్పుడు పిల్లలకు స్నాక్స్ అవి ఇవి తెచ్చినప్పుడు నాకు పల్లిపట్టి కానీ ఇంకా రింగ్స్ కానీ అట్లాంటివి తీసుకొని తినాలనిపిస్తుంది. కానీ ఇంకా నేను ఛాయ్లో పెద్దగా బిస్కెట్ అయితే నాకు అలవాట్లేదు ఇంకా చిన్నప్పటి నుంచి. మా ఊర్లో ఇంకా బర్రెపాలు కాబట్టి అవి మంచిగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఛాయ్ తాగేదాన్ని. కానీ ఇక్కడికి కరీంనగర్ వచ్చిన తర్వాత ఇంకా ప్యాకెట్లు పాలు నాకు ఎందుకో నచ్చలేదు పెద్దగా, అందుకే తాగకపోయేది. నాకు పిల్లలు పుట్టే వరకు నేను ఛాయ్ పాలు కానీ ఏం తాగలేదు. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా డాక్టర్ వాళ్ళు అయితే చెప్పేది నాకు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల
నాకైతే మరీ చెప్పేది. ఇంకా నాకు బ్లడ్ లేదని పాలు, గుడ్లు, ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి తినమని చెప్పినా కూడా నేనైతే పాలైతే తాగకపోయేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలైన తర్వాత ఇంకా వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఛాయ్ తాగడం వాళ్ళు అలవాటు చేసుకొని మళ్ళీ నాకైతే అలవాటు చేసిర్రు. కొద్ది సంవత్సరాల దాకా నాకు ఛాయ్ అయితే మర్చిపోయినట్టు అయింది. నాకు పెళ్లి కాక ముందు మా ఇంటికాడ ఉన్నప్పుడు తాగిన, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడైతే తాగుతున్నా. ఇంకా ఛాయ్ తాగిన తర్వాత ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టిన కదా, అవి నేను బౌల్ తోమే లోపు మంచిగా ఎగ్స్ అయితే ఉడికినాయి. నేను ఎప్పుడు ఉడకబెట్టిన ఉప్పేసి అయితే ఉడకబెడతా. ఇంకా అవి ఉడికిన తర్వాత అవి దింపి పక్కకు పెట్టి ఇంకా బియ్యం అయితే పెట్టిన. బియ్యం పెట్టి కూరలకు కావాల్సిన టమాటాలు, ఇంకా ఉల్లిగడ్డలు, మిరపకాయలు అయితే అవన్నీ తీసి ఇంకా పక్కకైతే పెట్టుకుంటున్నా. ఇక్కడ కనిపిస్తున్న నల్ల కలర్ బుట్టల్ని ఇంకా కూరగాయలు ఏమైనా తీసుకొస్తే మా ఆయన తీసుకొచ్చిన, నేను తీసుకొచ్చిన బుట్టల్ని అయితే పెడతా. ఇంకా నాకు షాక్ తోటి అయితే కూరగాయలు అయితే కొయ్యరాదబ్బా. నేను ఎప్పుడు కోసినా ఇంకా ఇలా పిట్టతోటే కోస్తా. పెద్దగా నాకు షాక్ తోటి అయితే అలవాటు లేదు. ఇంకా నాకు కూరగాయలు ఇలా పీటతోటి కోసుడు అలవాటైన నాకు మా అత్తగారింటికి గనుక మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి గనుక పోయినట్లు అయితే నాకు కూరగాయలు కొయ్యరాదు. వాళ్ళు కొడవలతోటి కోస్తారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అంతే, కొడవలతోటి కోస్తారు ఫాస్ట్గా. నాకేమో అసలు కొయ్యరాదు, అది కొయ్యనికి రాదు. వాళ్ళేమో తొందరగా కోస్తారు. ఇంకా నేను అంటే నాకు కూరగాయల పని తప్ప ఇంకా ఏ పని అయినా చెప్పుర్రి నేను చేస్తా కానీ కూరగాయలు అయితే కొయ్యను అని చెప్తా. ఇంకా ఒక్కొక్కసారి ఇంకా మా అక్క అయితే అంటది, ఏంది నువ్వు కూరగాయలు కొయ్యరాంది కూర ఎట్లా వండుకుంటాను అంటది. ఇంకా నాకు అక్కడ ఈలపిట్టి ఉంది కదా అక్క, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఈలపిట్టినే ఉండే. ఇంకా నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు. షాక్ తోటి కొడవలతోటి అయితే నాకు వేరేది అక్క అని ఇంకా నేను వాళ్ళతో అంటాను. ఇంకా నవ్వుతారు. ఇంకా వాళ్ళు కూరగాయల పని చూసుకొని ఇంకా నాకు వేరే ఏదైనా పని చెప్తారు. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే మాత్రం అట్లా ఉండదు. మా అమ్మమ్మ అయితే నన్ను పొట్టు తిడుతుంది. ఎందుకు రాదు, ఎందుకు చేయనికి రాదు, ఇంకా రాజన్న పని రాజా పని ఇంకా తప్పించుకున్నడే అవుతుంది. ఏదైనా సరే నువ్వు చేస్తూ ఉంటేనే నీకు అలవాటు అవుతుంది. నువ్వు రాదని ఊకుంటే అది రాకుండానే పోతుందని ఇంకా మా అమ్మమ్మ అయితే నాకు మంచిగా గడ్డి పెడుతుంది. అంతే కదా మరి, చిన్న పను పెద్ద పను మనం రాదనుకుంటే అది రాజా పనే అవుతుంది మనకు. మనం ఏదైనా సరే మన ప్రయత్నం మాత్రం మనం చేయాలి. అంటే కూరగాయలు కొయ్యరాకపోతేనే మీ అమ్మమ్మ అంత తిట్టేదా అంటే అట్లని కాదు. మా అమ్మమ్మ దగ్గర ఏ పని రాదన్న అట్లనే అంటది. అంటే మంచి కోసం చెప్తా అన్నట్టు, చెయ్యాలి, ప్రయత్నించాలి అని చెప్తా ఉంటది. డిమోటివేట్ అయితే చేయదు, ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటది, మంచి మాటలు చెప్తుంది. బహుశా అందుకనే సాత్రం పుట్టిందేమో, పెద్దల మాట పెరుగన్నం మూట అని. ఇంకా అదంతా ఎందుకు, నేను నా లైఫ్లో అంటే పెళ్ళైన తర్వాత నేను మిషన్ నేర్చుకుందాం అనుకున్నా. అప్పుడు పిల్లలు లేకుండే నేర్చుకుందాం అనుకున్న టైంలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే మిషన్ దొక్కద్దని చెప్పారు. ఇంకా బంద్ చేసిన నేను. మళ్ళీ పిల్లలు అయిన తర్వాత మా ఇంటికాడ ఫ్రీగా నేర్పిస్తే అప్పుడు నేర్చుకుందామని పోయినా. కానీ ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే మళ్ళీ పోలేకపోయినా, ఇంకా పోలేదు. ఇంకా తర్వాతనైతే మళ్ళీ యూట్యూబ్లో చూసుకుంటూ కుట్టుకుంటూ మొత్తం యూట్యూబ్లోనే చూసుకుంటూ కట్ చేసుకుంటూ పిల్లల మీద ప్రయోగం, నా మీద ప్రయోగం చూసుకుంటూ కుట్టుకుంటూ చేస్తూనే ఉన్నా. పర్ఫెక్ట్ కొంచెం అయింది. అయిన తర్వాత గిరాకీలు తీసుకొని కుట్టిన బ్లౌజులు ఇట్లా అవి ఇవి. ఇంకా ఎవరైనా నాతోటి ఏదైనా పని కాదు, నువ్వు ఇది చేస్తావా చేయలేవు అనుకుంటానంటే కనుక నేను ఒకటే అనుకుంటా నా మనసులో, నాతో ఎందుకు కాదు ఒకసారి అయితే నేను ప్రయత్నించి చూస్తారని అనుకుంటా. ఇంకా అందులో భాగంగానే యూట్యూబ్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. నాకు పెద్దగా వ్యూస్ అనేవి రావు, చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఛానల్ అయితే క్రియేట్ చేసి రోజులని కాదు సంవత్సరాలే అనుకుంటా. ఇంకా 3-4 సంవత్సరాలు అయిపోతుంది కావచ్చు స్టార్ట్ చేసి. ఇంకా అప్పటి నుంచి వ్యూస్ ఏం లేదు, ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఏం లేరు. కాకపోతే ఇంకా మన ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కావచ్చు, మన లక్ ఉన్న వీడియో ఏదో మనకి ఎట్లా తెలుస్తుంది. మన ప్రయత్నం మాత్రం మనం చేయాలని చెప్పి ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నా. ఇంకా నేను ఆ మాట ఈ మాట చెప్పే వరకు కూర కూడా ఎండింగ్కి వచ్చింది కదా. ఇంకా ఎగ్స్ కూర అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఎగ్స్ వేసి కొంచెం మసాలా వేసి దింపేసుకున్నాడే. ఇంకా ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.